హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొంచెం గ్యాప్ తర్వాత వచ్చాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మిస్ అయిపోయాను. అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ 2025 మీకు కొంచెం మీ లైఫ్లో అనుకున్నవన్నీ మంచిగా జరగాలని, మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక అయితే మనకి జనరల్గా సినిమా యాక్టర్స్ని, మన పొలిటికల్ లీడర్స్ని, అలాగే పాపులర్ పర్సన్స్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాం. అట్లాగే నాకు తెలిసిన వాళ్ళలో, అంటే నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు కానీ మనం చూస్తుంటాం కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చెప్తుంటారు కదా. అందులో మధు రాక్ టెక్లాజికల్ అని ఒక ఛానల్ ఉంది. ఆయన కూడా మంచిగా చెప్తుంటాడు. నేను కూడా ఆయన మధుకు సంబంధించిన ఛానల్ చూస్తుంటాను. ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా చూసుకుంటా. అతని ఛానల్లే నేను ఇచ్చేస్తుంటా. సో ఆ వాయిస్ విని నాకేమైపోయిందంటే, మన మిమిక్రీ ఆర్టిస్టులం కాబట్టి అట్లా వస్తుంది. ఇప్పుడు అదే ఒక మిమిక్రీ గురించి ఆయన ఎలా చెప్పాలంటే ఎలా చెప్తాడంటే, హాయ్ ఫ్రెండ్స్, మీరు నేను ఈ వీడియోలో మీకు ఒకటి చెప్తాను. మీరు ఫస్ట్ అయితే ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు అందరూ అనుకుంటారు ఒక వాయిస్ని ఇమిటేట్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ వాయిస్ ఇమిటేషన్ చేయాలంటే దానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా చాలామంది ఒక వాయిసే కదా, ఏముంది చెప్పొచ్చు కదా అని అనుకుంటారు, కానీ అది చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో ఉన్నటువంటి నీలకంఠ మిమిక్రీ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్, అందులో ఎలా టెక్నిక్స్ అన్నీ చెప్పాను నేను. మీరు ఒకసారి కనుక నీలకంఠ మిమిక్రీ టిప్స్ వీడియోస్ అని కొడితే మీకు అన్నీ కూడా చాలా క్లియర్గా వస్తాయి. ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి. చూస్తే మీకు మరికొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈజీగా ఎలాంటి వాయిసెస్ మనం నేర్చుకోవాలి, మన వాయిస్కి ఏ వాయిస్ దగ్గరగా ఉంటుంది అనేవి కొన్ని చూసుకోవాలి. అంతేగాని నాకు అల్లు అర్జున్ ఇష్టం, అల్లు అర్జున్ వాయిస్ చేసేస్తాను అంటే రాదనమాట. అలాగే రామ్ చరణ్ ఇష్టం, రామ్ చరణ్ వాయిస్ చేస్తానంటే రాదనమాట. మీ వాయిస్ ముందు ఎవరికి దగ్గరగా ఉందో ఆ వాయిస్ని మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి, మన ఛానల్ మొత్తం ఫాలో చేయండి, మీకు అర్థమైపోతుంది అనమాట. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను వాటికి చూసిన తర్వాత రిప్లై ఇస్తానన్నమాట. అది ఫ్రెండ్స్, మన మధు గారి వాయిస్ ఇంచుమించు అలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఉండటానికి నేను మధుని కాదు కాబట్టి ఆ ఫ్లేవర్ అలా ఉంటుందని చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా అంటే మనం చాలామందికి తెలియదు, ఆయన కొంతమందికి చాలామందికి తెలుసు. ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది.